హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టిచ్ ఇంటూ వ్లాగ్స్. ఈరోజు పలాజ్ గ్రామానికి కర్ర వినాయకుడి దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇది తెలంగాణ ప్రాంతానికి సరిహద్దు గ్రామం మహారాష్ట్ర అయిన పలాజ్ గ్రామంలో ఉంది. సో ఇక్కడ 1948 నుంచి కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించారు. వినాయక చవితి టైంలోనే ప్రజలకి అంటువ్యాధులు రావడంతో ఇక్కడ ఉన్న ప్రజలు కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించాలని అనుకున్నారు. దానికోసం నిర్మల్లోని నకాషీ కళాకారునితో ఒక కర్ర వినాయకుడిని ప్రతిష్ఠించారు. దాంతో అంటువ్యాధులు మొత్తం పోయాయి. అందువల్ల ఇక్కడి ప్రజలు వినాయకుడి మహిమ వల్లనే వాళ్ళు ఆరోగ్యంగా అయ్యారని ఇక్కడి ప్రజలు నమ్మారంట. ప్రతి సంవత్సరం వినాయకుడిని 11 రోజుల పాటు పూజలు ఘనంగా నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ 11 days అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. 11 days పూజలు చేసి వినాయకుడిని నిమజ్జనం చేయకుండా లాస్ట్ రోజు వినాయకుడిని ఊరేగింపుగా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న వాగు దగ్గరికి తీసుకెళ్ళి నీళ్లు చల్లి వినాయకుడిని ఒక ప్రత్యేక రూమ్లో పెడతారు. వినాయక చవితి రాగానే మళ్ళీ కర్ర వినాయకుడిని తీసి కలర్స్ వేసి ప్రతిష్ఠిస్తారు. అండ్ ఇక్కడికి ఎవ్రీ ఇయర్ కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు. బైన్సా నుండి బస్సెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ పలాజ్ టెంపుల్. మీకు నచ్చితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గణేష్.